అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ సీట్ల భర్తీ జరగనుంది. ఇందుకు గాను నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 15 చివరి తేదీ కావటంతో కాంగ్రెస్ నుండి ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. ఇక అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆశావహులు కూడా పెరిగారు. అయితే ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లని కైవసం చేసుకునే సంఖ్యాబలం ఉంది. దీంతో పెద్దల సభకు ఎవరిని ఎంపిక చేయాలని మల్లగుల్లాలు పడుతోంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఏఐసిసి కోటాలో కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి, సుప్రియా శ్రీనాథి పేర్లు పరిశీలనలో ఉండగా, మరో స్థానానికి మాజీ మంత్రి చెన్నారెడ్డి, రేణుక చౌదరి, వి హనుమంతరావు ముందు వరుసలో ఉన్నారు. ఇక నామినేషన్కి సమయం దగ్గర పడుతూ ఉండటంతో నేడు అభ్యర్థుల లిస్ట్ కొలిక్కి తెచ్చి రేపు నామినేషన్ వేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.